ఏమన్నా ఇడియా ఏదో అందరూ ఈ పిల్లల గురించి పెళ్ళక ముందు అందరూ అలాగే అంటారు కదా. ప్రవీణ్ అంతేనా? కళ్యాణి ఎలాగే లేదు కదా, లైఫ్ టెలికాస్ట్ ఏం లేదు ఇక్కడ. ఏ పిల్ల అట్లా నవ్వేసి స్పార్క్ మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డబ్బులు కొట్టండి. అది అది. సో ఈ పాటలన్నీ మీకోసం పాడాక ఈ చివరి పాట సన్నీ గారు 8:15 టైం ఇచ్చారు కాబట్టి ఆయన నన్ను ఆపకుండా మర్యాదగా 8:15కి పిల్లలకి పెట్టేద్దామంటే అప్పుడు నువ్వు కట్టేరా బాబు కొట్టు అని. వన్స్ అగైన్ నిజంగా సన్నీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. నిన్న యాక్చువల్గా కొన్ని ప్యాక్స్ నాతో తీసుకొచ్చాను ఈ ఫంక్షన్కి కావాల్సిన. ఆయనే చేశారు పాపం, నేను చేసింది ఏం లేదు. కాకపోతే చెప్పాను, ఏ కంట్రీకి నేను వెళ్ళినప్పుడల్లా ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఇలా అడగలేదు. కానీ ఎలా బుక్ అయిపోయిందంటే న్యూ ఇయర్కి స్నేహాని కన్నా నిన్న లోకాన లేదురా అంటూ విష్ చేశాను మనవాడిని. అదొకసారి గుర్తు తెచ్చుకుని జై హనుమాన్ అని తెచ్చేసాను.
సో ఇవన్నీ పక్కన పెడితే నిన్న రాలేదు అది. నేను ఫ్రాంక్ఫర్ట్లో నేను రాత్రి 8ంటికి దిగాను. వాళ్ళంతా గొంతు గరగరమంట ఉంది అనుకున్నాను. బాగుంది సౌండ్. వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దట్ జెంటల్మన్ ఈస్ సిట్టింగ్ దేర్. ரொம்ப நன்றி, ரொம்ப ரொம்ப நன்றி. என்ன சத்தம் இந்த நேரம் உயிரின் ஒளியா, என்ன சத்தம் இந்த நேரம் நதியின் ஒலியா, கிளிகள் முத்தம் தருதா அதனால் சத்தம் வருதா, அடடா என்ன சத்தம் இந்த நேரம் உயிரின் ஒளியா, என்ன சத்தம் இந்த நேரம் நதியின் ஒளியா. இது நான் மட்டும் உனக்காக தான் பாடுறது. அவர் வந்து தமிழ் பேசுவார். தமிழில் தான் பேசிட்டு இருக்கோம் పొద్దు నుంచి. ఎనివే థ్యాంక్ యూ. సో సన్నీ నేను అవేం రాలేదు, ఏం టెన్షన్ పడుతున్నాను. పర్లేదు, టేక్ ఇట్ ఈజీ, వస్తాయిలే, రేపు చూసుకుందాను, వచ్చి రెస్ట్ తీసుకో అని. ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాము. ఏదైనా అంతే కూల్గా, ఒరే మా మీద మెసేజ్ పడేలా ఉన్నాయి వార్ నుంచి, ఇప్పుడు వచ్చి మేము కుర్చీ మడత పెట్టాను పాడపోతే అవసరమా అన్నాను. పర్లేదు ప్రయత్నం చేయి, అన్నీ ఒకటే మోటివేషన్, అంతే కూల్గా ఉంటాడు. ఇట్స్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్ యూ సన్నీ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, వండర్ఫుల్ ఆడియన్స్ మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, మాకు ఇష్టమైన పాట మేము ఎప్పుడు నా కాన్సెప్ట్ని యాక్చువల్గా బాలు గారు కూడా ఈ పాటతోనే ముగిస్తారు.